హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. పల్లెటూరులో వ్యవసాయ పనులు ఏముండే ఎండాకాలం కాబట్టి ఆ టైంలో పల్లె ప్రజలు ఏం చేస్తారంటే అడవికి వెళ్ళి తునికాకు తీసుకొస్తారు. అదే బీడీలాకు. రెక్కడితే కానీ డొక్కాడదు కాబట్టి వేసవిలో ఊరికే ఉంటే ఇల్లు గడవదని చెప్పి వీళ్ళు అడవికి వెళ్ళి బీడీలాకు అదే తునికాకు తీసుకొచ్చి కట్టలు కట్టి అమ్ముతుంటారు. లేదంటే వాళ్ళు కూడా అదే బీడీలాకు చేసుకుంటారు. ఈ ఆకు తీసుకురావాలంటే ఎన్ని కష్టాలంటే ప్రొద్దున్నే 4 గంటలకు లేచి అడవికి వెళ్ళాల్సి ఉంటుంది. నీళ్లు ఒక బాటిల్తోనే సరిపెట్టుకోవాలి. 10-12 గంటల వరకు ఇంటికి రావాలి. మరియు రోడ్డు చాలా కష్టతరంగా ఉంటుంది. ముళ్ళు, బండలు, రాయలు, రప్పలు, చెట్లెక్కి ఆకులు కొయ్యడం, ఇట్ల పైన పాములు మరియు అడవిలో జంతువులు కూడా ఉంటాయి. వీడియో తీస్తున్నానగానే మా అత్తమ్మ ఒకసారి భయపడ్డది. తర్వాత చెప్పడం జరిగింది. తర్వాత ఒప్పుకుంది. వీడియోలో పూర్తిగా వివరాలు అందిస్తుంది, వినండి. చాలా చక్కగా వివరిస్తుంది. ఇవి తాటి మట్టలు సీరుతారా? ఇవి సీరి మళ్ళా నానబెట్టుడా? లేకపోతే ఇరిగిపోతాయి నానబెట్టకపోతే? తాటి మట్టలు ఒకరోజు ఎంత దొరుకుతుంది? మరి ఎన్ని కట్టలు అవుతాయి? ఒక్కొక్కరు 50, 60, 70, ఒక్కొక్కరు 30, 40 ఇట్లా తిరిగినట్టుగా పెద్ద పెద్ద గుట్టలు ఎక్కుడు, చెట్లు ఎక్కుడు. ఏ టైం? పొద్దున 5 గంటలకు ఎన్ని గంటలకు వస్తారు మళ్ళీ? అదేంగా మరి ఆకలి కాదా? ఆకలిగా దూపగా కష్టపడి ఆకు నింపాలి. దొంగల కుక్కలు కనబడ్డాయి. అడి కుక్కలు, కుందేళ్ళు. మళ్ళీ ఒకసారి వాడే పడేయకు గింతే. ఇయ్యు పాడేస్తారా ఎవరన్నా? ఏమైనా కనిపించినాయా? పాములు, కుందేళ్ళు, జింకలు, నెమిళ్ళు, మనుమోతులు పైన కనబడ్డాయి. ఇగో కడతావా? ఎన్ని ఆకులు ఉంటాయి ఒక కట్టల? 100. ఒక కట్ట అమ్మితే ఎన్నట్టు? ఆజారు వీళ్ళకి ఎన్నట్టు? 200. గుట్టపోయి ఆకు తెచ్చి దీన్ని కట్టి ఎండబెట్టి మళ్ళా నానబెట్టి కత్తిరించి దీన్ని వేసి కట్టలు కట్టేసి డబ్బులు వస్తాయి కదా? అంతే కష్టపడితేనే కదా ఈ డబ్బులు. కష్టపడాన్ని పెద్ద పెద్ద గుట్టలు ఎక్కుడు, ఆ రాళ్ళలో నడుచుడు, అది ఎంత కష్టం. కంపెనీలో దొరుకుతుంది కదా మరి ఆకు? కంపెనీలో దొరికితే అది మంచిగా ఉండదు కదా.